గురువు గారికి నీ జాతకం ముందు చూసుకో చాలు అని చెప్పారు కదా, పెట్టారు కదండి మెసేజ్ మీరు. అవును గురుగారు. అది మీ గురువు గారు మిమ్మల్ని ఏమైనా అన్నారా అండి? అన్నారని కాదు బాబు, ఆ అన్నారని కాదు, అన్నారని అలా పెట్టలేదు నేను. ఆ ఇప్పుడు ఏవో సలహాలు ఇస్తున్నారు కదా. ఇస్తే ఏమైందండి? మీరు ఇచ్చుకుంటున్నారు కదండి. మిమ్మల్ని అదే ఆ గురువు ఒక విషయం చెప్తాను చూడండి. మీ గోప మీద జల్లక కొట్టరు, మీరు తిరిగి కొడితే పర్వాలేదండి. ఎవరు కొడితే వాళ్ళు కొట్టాలండి, ఎవరు పడితే వాళ్ళు కొట్టేస్తే బాగుంటుందా అండి? సరేనన్నా, మేము ఆల్రెడీ సరే. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నామండి. ఇక్కడ మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే మీ నెంబరు అన్ని కూడా చేస్తున్నాము. మీరు విషయం మిమ్మల్ని అన్నప్పుడు మిమ్మల్ని అనాలండి, అంతేగాని ఆయన పని ఏదో ఆయనకి ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు. మీ క్రిస్టియన్ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా అన్నారా మిమ్మల్ని? అయితే చిన్న మాట విన్నా అన్నారా అండి? చెప్పండి. మీ దేవుడు మీకు ఇదేనా అండి నేర్పించాడు? నా మాట చిన్నది వినండి. మీ దేవుడు ఎలాగైనా చెప్పాడండి, ఎదుటి వాళ్ళు కామెంట్ పెట్టండి అని చెప్పేసి. గురుగారు చిన్న మాట వినండి. చెప్పండి. సారీ, మరి నేను అలా పెట్టను. అలా పెట్టినందుకు నన్ను క్షమించండి. లేదండి, ఆల్రెడీ మీకు పోలీస్ స్టేషన్ మేము మొత్తం నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా అండి పోలీస్ ట్రాపింగ్ చేస్తారండి. మీకు ఖచ్చితంగా మీరు దీనికి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలోని మీకు ఎలాగైతే మీరు ఏ రకంగా పెడతారు, మిమ్మల్ని అంటే పెట్టాలి, మిమ్మల్ని అనకుండా ఎలా పెట్టేస్తారండి చెప్పండి. గురువు గారు, నేను సారీ చెప్పాను కదా. అదంతా కుదరదండి. మీరు ఎలా పెట్టేస్తారండి సోషల్ మీడియాలోని? మిమ్మల్ని కామెంట్ చేస్తే పెట్టాలండి. మీ దేవుడు ఇదేనండి నేర్పేయడం, మీ క్రిస్టియన్ దేవుడు? మీకు సంస్కారం ఇదేనండి? మీ క్రిస్టియానిటీకి సంస్కారం ఇదేనా? సరే సార్, అదే కదా. నువ్వు అన్నం తింటాం లేదా, గడ్డి తింటున్నావా, అశుద్ధం తింటున్నావా చెప్పండి. ఒక మాట తప్పైపోయిందని ఒప్పుకున్నాను కదా నేను. తప్పైపోవడం ఏంటండి అసలు? సోషల్ మీడియాలో మీరు ఎలా పెడతారండి కామెంట్ గురువు గారికి? ఒక మాట, సారీ, నన్ను క్షమించండి నేను అన్నందుకు. మిమ్మల్ని ఎవరండి పెట్టమన్నారు? మీకేం సంబంధం అండి? మీ క్రిస్టియన్ గురించి మీ క్రిస్టియన్ చూసుకోండి, అర్థమైందా అండి? మీ జోలికి వస్తే అప్పుడు మీరు అనాలండి. ఎవరు వస్తే వాళ్ళు అనాలండి. ఎవరు అన్నారు? పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు అంటారండి. క్షమించమంటున్నాను కదా, నేను సారీ చెప్తున్నాను. పిచ్చి వ్యాఖ్యలు వేశారు. ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్ మొత్తం 256 మంది మేము కంప్లైంట్ ఇస్తున్నాం నీ మీద. రోడ్డుకి ఈడ్ చేస్తాం. ఏమనుకున్నావు? గురువు గారు, ఒక మాట, ఈసారి ఏమైనా తేడా వస్తేలా చెయ్యండి, ఓకేనా? మీరంతా కలిసి. గురువు గారు, నన్ను క్షమించండి. నువ్వు ఎక్కడుంటావో తెలుసు. ఇంకో విషయం తెలుసా? ఆ గురువు గారికి ఎవరు ఏం చేసినా సరే ఎవరిని ఏమనరు, కానీ ఆవిడ దగ్గర ఒక శక్తి ఉంది. అది కానీ నీ దగ్గరకు వచ్చింది అనుకో, నీ కుటుంబం అంతా కూడా సర్వనాశనం చేసేస్తది. నాకు తెలుసు ఆ మాట. అయితే నన్ను క్షమించండి, నేను తెలియకేదో అలా పెట్టాను, నన్ను క్షమించండి. అందరూ నాకు పంపిస్తే నేను పెడతాను గురుగారు, నన్ను క్షమించండి. నేను తెలియక తెలుసు అలా